స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీ బిల్లు సాధన కోసం కవిత 72 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ముస్లింలకు విడిగా 10% ఇచ్చి బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. 72 గంటల దీక్ష సమయంలోనే బీసీ రిజర్వేషన్ విషయంలో స్పష్టత ఇవ్వాలని, లేదంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. మళ్ళొక మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా, ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 72 గంటలు దీక్ష చేస్తాం, మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 72 గంటలు ఈడ కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవ్వాలంటే మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి. हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे, पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे जब तक बीसी का बिल नहीं लाएंगे.